నమః. మాఘపురాణము 21వ అధ్యాయము. దత్తాత్రేయుడు కార్త్యవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించిన వాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినవాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమునకు జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్త్యవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహేష్మతి అను నగరమున రాజధానిగా చేసుకుని పరిపాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్త్యవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి, గురువర్యా, మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని. మాఘమాసం యొక్క మహాత్మ్యమును విని ఉండలేను గాన మాఘమాసం యొక్క విశిష్టతను గురించి, మాఘస్నాన ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్త్యవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించిరి. భూపాల, భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమునందెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేత వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరారంభము అగును. కనుక అటువంటి నదులందు స్నానం చేసి దాన పుణ్యము ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసమునందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయే కాక జన్మరాహిత్యం కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలెను. అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాపములను అనుభవించక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్త్యవీర్యార్జునుకు ఈ విధముగా చెప్పుచున్నాడు. పూర్వకాలమున గంగానదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు. అందు నివసించు జనులు భాగ్యవంతులు. గొప్ప వ్యాపారములు చేసి దానం సంపాదించి అపర కుబేరుని కావాలననుకున్నారు. ఆ నగరంలో హేమాంబరుడైన వైశ్యుడు గలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు రాసుల కొద్దీ ఉన్నవాడు. మరికొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయి, తండ్రి చనిపోగానే 2 అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొను ఇష్టం వచ్చినట్టులా పాడు చేయుచుండిరి. 2 చెరక ఉంపుడుగత్తెను చెరదీసి కులభ్రష్టులు అయి ఉండిరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోటబడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేషతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నురగలు రక్కుచూ చనిపోయినాడు. ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడి వారి జాబితాలు చూసి పెద్దవారిని నరకంలో పడివేయమన్నాడు. రెండవ వారిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు. అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరూ ఒకే విధంగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమేలా, నాకు స్వర్గమేలా ప్రాప్తించును అని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ మిత్రుని కలుసుకున్నటకు ప్రతిదినము గంగానది దాటి అవతలి గట్టున నీ స్నేహితునితో వచ్చుచుండెడు వాడవి. అటులనే మాఘమాసములో నదిని దాటుచుండగా కెరటాలు జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును. కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియును కాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రీ మంత్రమును నీవు కూడా విని ఉన్నావు. గంగానదిలో నీరు నీ శరీరం మీద పడినది గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాము అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యం! గంగాజలము నా మీద పడినంత మాత్రముననే నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవతలతో స్వర్గంలోకమునకు వెళ్ళిపోయెను. మాఘపురాణము 21వ అధ్యాయము సమాప్తం.